ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ, నిన్న కొందరు వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలపై రేపు డిబేట్కి తాము సిద్ధమని, దమ్ముంటే వారు కూడా రెడీగా ఉండాలని సవాల్ విసిరారు. వైసీపీ నాయకులు సరైన ఆధారాలతో డిబేట్కు సిద్ధంగా ఉండాలని, వారి ఇంటి వద్దకే డిబేట్కు వెళ్లడానికి తాము సిద్ధమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. వైసీపీ నాయకులు ప్రభుత్వం పోయాక ఏం చేయాలో అర్థం కాక నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవో వాటిలో ఎన్ని అమలు చేశారో కూడా వైసీపీ నాయకులకు అవగాహన లేదని విమర్శించారు. వైసీపీ నాయకులు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కు మాత్రమే అలవాటు పడ్డారని, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పినా కూడా అది అబద్ధమే అవుతుంది తప్ప నిజం అవ్వదని అన్నారు. నారా లోకేష్ ను యువగలం పాదయాత్రలో చాలా ఇబ్బందులు పెట్టారని, అందుకే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు వైసీపీ నాయకులకు ప్రతిపక్షం కూడా పనికిరాదని పక్కన పెట్టేశారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. ఆలగడ్డలో ఎప్పుడు లేని ఇద్దరు ఆడిముత్యాలు కనపడినారబ్బా. ఇన్ని రోజులు కనపడలా వైసీపీ ఆడిముత్యాలు. ఒకరింట్లో ప్రెస్ మీట్ పెడతాడు, ఇంకోడింట్లో ప్రెస్ మీట్ పెడతాడు. ఎవరు ముందు పెట్టాలని వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ప్రభుత్వం చేసే కార్యక్రమాల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. మీరు డిబేట్లకు వస్తారా? డిబేట్లకు వచ్చే మొఖాలనా మీవి? ఆలగడ్డలో అవినీతి జరుగుతుందంట, అక్రమాలు జరుగుతున్నాయంట. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళ అమ్మ అంగన్వాడీ సెంటర్లలో గుడ్లు తీసుకున్నారు, పాలు తీసుకున్నారు, పశువులకైతే మేత తీసుకున్నారు. మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారా? సిగ్గుచేటు. డిబేట్ అని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా. మీ ఆలగడ్డలో నేను వచ్చిన అధికారంలో మేము వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అవినీతి గాని అక్రమాలు గాని ప్రూఫ్లతో, ఆధారాలతో సహా చూపిస్తారంట. నేను డిబేట్కి రెడీ. రేపు సాయంత్రము ఎవరైతే డిబేట్ కావాలని చెప్పి మొత్తుకుంటున్నారో అదే వైసీపీ నాయకులకి నేను హెచ్చరిస్తున్నాను. రేపు సాయంత్రము ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్ కి రెడీ అన్నారో వాడింట్లోనే నేను డిబేట్ కి వస్తున్నాను. కార్యకర్తలు అందరూ వస్తారు. నిజంగంటే నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగంటే నీ మాట మీద నువ్వు ఉండగలుగుతుంటే, వైసీపీ వాళ్ళందరికీ చెప్తున్నా, ఆడొక్కరికే కాదు, ఎక్స్ ఎమ్మెల్యేతో సహా ఎవరైతే అవినీతి జరుగుతుంది, ఎమ్మెల్యేలు చాలా అక్రమాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారో, నేను డిబేట్ కి రెడీ. రేపు సాయంత్రము మీ ఇళ్ళకి వస్తున్నాము. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జన సైనికులు అందరం కూడా మీ ఇళ్ళ కాడికి వచ్చి డిబేట్ లో కూర్చుంటున్నాము. మీరు వద్దన్నా కూర్చుంటాం. లేదు మీకు డిబేట్లకు మేము ఇళ్ళ కాడికి రావద్దను, పోలీసులు ఎవరు రారు. పోలీసులు ఎవరు వచ్చి మిమ్మల్ని అడ్డుకోరు, మిమ్మల్ని ఇళ్ళ నుంచి పంపించారు. మీ ఇళ్ళలో మీరు కూర్చుంటారు. కుర్చీలో ఒకటి పెట్టండి, అది కూడా కావాలంటే నేను పంపిస్తాను. మీడియా మిత్రులు వస్తారు, వచ్చి డిబేట్ కి మేము కూర్చుంటాం. మమ్మల్ని ఎదుర్కొనే సత్తా ధైర్యం మీకుంటే కూర్చోండి డిబేట్ కి. మిగతా దానిలకు కాదు, డిబేట్ కి మాత్రమే రమ్మంటున్నా. సో డిబేట్ కి మేము రెడీ. రేపు సాయంత్రం రాబోతున్నామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో కూడా తాగునీటి సమస్య కావచ్చు, సాగునీటి సమస్య కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మేము తీసుకుపోయినాము ఆల్రెడీ. బడ్జెట్ రావడం ఒక్కటే ఆలస్యము. చంద్రబాబు నాయుడు గారు మా డబ్బులు లేవు అని చెప్పి ఏదో అంటున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. సిగ్గుసరం ఉందా మీకు? అప్పులు చేసింది మీరు. రాష్ట్రాన్ని అన్నపూర్ణ లాంటి ఉన్న ఆంధ్రప్రదేశ్ ని అప్పుల రాష్ట్రంగా మార్చింది వైసీపీ నాయకులు. మళ్ళీ తిరిగి అన్నపూర్ణంగా మార్చే సత్తా ఉన్న నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వము. తప్పకుండా ఆలగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్క చోట అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అభివృద్ధి అంటే ఏంటో మీకు మేము చేసి చూపిస్తాము. మీ ఇళ్ళ కాడ కూడా రోడ్లు వేపిస్తాము, మీకు కూడా ఇల్లు కట్టిస్తాము. మీరు కూడా శభాష్ అనుకునేలాగా మా ప్రభుత్వం పనిచేస్తారని చెప్పి మీ అందరికి కూడా హెచ్చరిస్తూ, మరి ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా రవి నాయుడు గారు ఇక్కడికి రావడము, మన 2 స్టేడియంస్ కూడా ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ కావాల్సిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, లేదంటే స్పోర్ట్స్ మ్యాన్ కి కావాల్సిన ఎక్విప్మెంట్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, అన్ని కూడా ప్రొవైడ్ చేయడానికి అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తానని చెప్పి తను కూడా రావడం జరిగింది ఇన్స్పెక్షన్ కి. మరి అదే విధంగా భూమా బాలరెడ్డి గారి స్టేడియం, ఇక్కడ కొత్తగా నిర్మాణం చేసిన స్టేడియం ఎట్లా డెవలప్ చేయొచ్చు, ఇంకా ఏమేమి కొత్త స్పోర్ట్స్ పెట్టచ్చు, మనకి ఆలగడ్డ ప్రాంతంలో కూడా
టైక్వాండో చాలా మంది పిల్లలు నేర్చుకుంటున్నారు. నా కొడుకు కూడా టైక్వాండో క్లాసెస్ కి పంపిస్తున్నాను. సో అదొక డిసిప్లిన్ కలిగిన ఒక స్పోర్ట్ కాబట్టి ఇంకా ఏమేం చేయొచ్చు దాని కార్యక్రమం చుట్టుపక్కల కేవలం ఆలగడ్డే కాకుండా మరి ఈ రోజు తను రవి గారు నంద్యాల కావచ్చు, ఆత్మకూరు కావచ్చు, అనంతపూర్ కావచ్చు అంతా షెడ్యూల్ వేసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా మేము రిక్వెస్ట్ చేసేది కూడా ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో చాలా మంది స్పోర్ట్స్ ఇంపార్టెన్స్ ఇచ్చే పిల్లలు చాలా మంది ఉన్నారు. ఈ గత 5 సంవత్సరాలు తను కూడా చెప్తున్నారు, గత 5 సంవత్సరాల్లో స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయకపోవడం వల్ల, ఈ స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ ఫిలప్ చేయకపోవడం వల్ల చాలా మంది ఉద్యోగాలు రాక ఇంకా ఇబ్బంది పడే కార్యక్రమం అన్ని కూడా సెట్ చేస్తున్నామని చెప్పి తను కూడా మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకన్నా ఈ రోజు తను కొత్తగా వచ్చినా కూడా మొత్తము సబ్జెక్ట్ అంతా బ్రహ్మాండంగా చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మమ్మల్ని కూడా ఏమేం చేయొచ్చు అని చెప్పి కూడా తను కూడా చెప్పడం కార్యక్రమం. అండ్ రవి నాకు యువగలంలో కూడా నాకు పరిచయం అయినాడు. సో యువగలం అనేది యువత ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, యువతకు ఒక భరోసా, యువతకు ఒక స్ఫూర్తినిచ్చిన యువగలం లోకేష్ అన్న గారు చేసినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు తను పడ్డారు, ఎన్నో కేసులు వేయించుకున్నాడు, ఎన్నో ఇబ్బందులున్నా కష్టాలు పడినా ఈ రోజు మన రాష్ట్రం కోసము, లోకేష్ అన్న గారి కోసము, ఈ ఎన్డీఏ ప్రభుత్వం కోసము చాలా మంది కేసులు వేయించుకొని ఈ రోజు ఒక మంచి స్థాయిలో వచ్చి 10 మందికి సహాయం చేసే స్థాయికి ఈ రోజు వచ్చారు. కాబట్టి తనకు కూడా కొత్తగా బాధ్యతలు తీసుకున్నందుకు తనకు కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ తన ఉన్న టర్మ్ లో 10 మందికి సాయం చేసే స్థాయికి మరొక రావాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.